గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అమ్మా. మంచిదమ్మా, ఆశీర్వాదం. థ్యాంక్ యూ అమ్మా. అమ్మా, ఈ మధ్య కాలంలో అంటే ఎవరికి తోచిన విధంగా వాళ్ళు వాళ్ళ భక్తిని ప్రదర్శిస్తున్నారు స్వామి పైన. అంటే కొంతమంది మంత్ర రూపంలో, కొంతమంది ఎప్పుడు స్వామినే తలుచుకుంటూ స్మరిస్తూ ఉంటారు. కొంతమంది స్వామివారి నామము, అమ్మవారి నామము, ఏదో ఒకటి నామము నిత్యము తలుచుకోవటము, ఇలా చూస్తూ ఉంటాం. అంటే మంత్రం, స్మరణం, నామం, ఈ మూడిట్లో ఏది చేసినా కూడా భగవంతుడి అనుగ్రహం వాళ్ళ పైన ఉంటుందా అనేది క్వశ్చన్. ఒకే రకమైన ఫలితం ఒకే రకంగా ఉంటుందా? అవునమ్మా. అయితే ఒకే రకమైన ప్రశ్న చెప్పడానికి వీల్లేదు. ఎట్లాగంటే ఇప్పుడు ఒక గురువు దగ్గర ఒక మంత్ర ఉపదేశం తీసుకుని ఆ మంత్ర సాధన చేస్తూ ఉంటారు. మంత్ర సాధన చేయటం అనేటప్పటికీ అరిషడ్ వర్గాలని అరిచిపెట్టుకుని మనసుని అదుపులో పెట్టుకుని ఒక నియమం పెట్టుకుని వాటితోటి ఆ సాధన చేయాలి. మంత్ర సాధన అది కూడా ఏదైనా ఒక కోరికతో చేసావనుకో, వాళ్ళు కూడా ఏదో ఉద్యోగాలు ఏవో ఉంటాయి కదా, సంసారాలకి అనేక రకాల కోరికలు, ఇబ్బందులు ఉంటాయి. ఆ కోరికతో దాన్ని సాధన చేసినప్పుడు దానికి తగిన ఫలితమే దొరుకుతుంది కదా. అవునా? ఏ కోరికతో చేస్తే ఆ రకమైన ఫలితం దొరుకుతుంది. అంతే. ఇది మంత్ర సాధన. అసలు కోరిక అనేది లేకుండా నిస్వార్థంగా చెయ్యాలని అంటారు. కానీ ఈ కలిలో మానవుల పరిస్థితులు కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు ఏదో సాధన చేస్తూ ఉంటారు. భగవంతుని నమ్ముకుని మొత్తం మీద ఏదో కోరికలు తీర్చుకోవాలనుకుంటూ ఉంటారు. అది. రెండోది వచ్చేటప్పటికి ఇప్పుడు త్యాగరాజస్వామి, రామదాసు, శ్యామశాస్త్రులు గారు, ఇప్పుడు అన్నమాచార్య గారు, వీళ్ళందరూ భగవంతుని గానం ద్వారా దర్శనం చేసుకోవాలని, వాళ్ళ సంగీత సాధన ద్వారా, సంగీత ప్రియుడు కదా భగవంతుడు, అందుకని ఆ సంగీతం ద్వారా భగవంతుడిని దర్శనం చేసుకోవాలని వాళ్ళకు కూడా అదొక కోరికే అనుకోవచ్చు. లౌకికమైన కోరిక కాదు కాకపోతే అది. అందుకని వాళ్ళు ఆ రకమైన సంగీతం సాధన ద్వారా భగవంతుడిని మెప్పించడం అంటే, సంగీతం ఊరికే ఈజీగా పాడుకునే పాట కదా, దానికి రాగం, తాళం, స్వరం, అన్ని రకాల లక్షణాలు ఉన్నప్పుడే, అంత భక్తిగా పాడినప్పుడే అది భగవంతుడికి చేరుతుంది. అనుగ్రహం కూడా వాళ్ళకి దొరుకుతుంది. వాళ్ళ వీళ్ళలాగా కోరిక లేకపోవచ్చు, కానీ వాళ్ళ కోరిక ఏంటంటే భగవంతుడిని దర్శనం చేసుకోవాలి, భగవంతుడిని మెప్పించాలి. అలాంటి వీటితోనే వాళ్ళు ఆ సంగీత సాధన చేశారు. వాళ్ళు ఎప్పుడొచ్చి నామస్మరణకి చాలా విశేషం ఉంది. కలిలో నామస్మరణతో తరించమని చెప్తారు. ఇప్పుడు ఎందుకంటే పూర్వంలాగా యజ్ఞయాగాది కర్తూ చేయలేము మనం. అందుకని ఇప్పుడు కలిలో తరించడానికి మార్గం ఏంటి చెప్పారంటే పెద్దలు, భగవంతుడు వేదాల నుంచి వచ్చిన సమాధానమేనేమో అది మనకి ఆశీర్వాదం, నామస్మరణ ద్వారా. అయితే ఇప్పుడు నామస్మరణ ఇప్పుడు ఎట్లా జరుగుతున్నదంటే, ఇప్పుడు సత్యసాయిబాబా గారు ప్రతి చోట, కొన్ని 156 దేశాల్లో సత్యసాయిబాబా వారి ఆర్గనైజేషన్లో సంస్థలు ఉన్నాయి. వాటిలో తప్పకుండా ఒక భజన ఇది ఉంటుంది. అప్పుడు అదేమిటంటే వాళ్ళు 10 మంది కలిసి చక్కగా ఏదో తాళాలు, మృదంగాలు పెట్టుకుని భజన పాటలు పాడుతూ ఉంటారు. అది ఆ రకంగా వాళ్ళు ఇప్పుడు ఎవరికి వాళ్ళకు కోరిక ఉంటే ఉండొచ్చు, కానీ ఇది సామూహికంగా చేసినప్పుడు దానికి ఎక్కువ బలం, శక్తి వస్తుంది అని చెబుతారు కదా. ఆ రకంగా చేస్తూ ఉంటారు. ఇంకోటి ఏమిటంటే నగర సంకీర్తన అని చేస్తారు. ఎందుకు నగర సంకీర్తన అంటే, వీళ్ళు తెల్లవారుజామున 3 గంటలకే మన బ్రహ్మ ముహూర్తం టైంలో లేచి చక్కగా స్నానాలు చేసి, ఒక్కొక్క మందిరం ఉంటే మందిరంలోనే కొన్ని సందర్భాల్లో పండుగలు వచ్చినాయంటే ఒక్కొక్కళ్ళ ఇళ్లలో కూడా పెడుతూ ఉంటారు. అట్లా ఆడు పొద్దున్నే లేచి వాళ్ళందరూ వస్తారు, చక్కగా కూర్చుని ఒక సుప్రభాతం ఇది పాడుతున్నక్కడ ఈ తాళాలు తప్పెట్లు వాయించుకుంటూ నగరంలో బజార్లంబడి భజనలు పాడుకుంటూ తిరుగుతూ ఉంటారు. నామస్మరణ. అవును కదా. దీనివల్ల ఏమిటంటే ప్రయోజనం, పడుకుని లేస్తున్న వాళ్ళకి, ఇంకా నిద్రపోతున్న వాళ్ళు లేస్తారని కూడా అనుకోకర్లా, పడుకుని నిద్రపోతున్నా కానీ వాళ్ళ చెవుల్లోకి నామస్మరణ పడి వాళ్ళకి ఆ రోజంతా సక్రమమైన చక్కటి అనుభూతితో వాళ్ళు రోజు గడపటానికి భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది. అట్లా చెవిన
వేసుకుంటూ వాళ్ళు నిద్రలేస్తారు ఒకటి. ఇంకోటి మెయిన్ వాతావరణ శుద్ధి, పరిశుద్ధి. ఈ భజన వేవ్స్ అన్నీ ఆ గదిలో మన బజార్లలో ఎంతంత దూరం 10 మంది కలిసి పాడేటప్పుడు ఎక్కడికో ఆ గాలిలో వెళ్ళిపోతూ ఉంటాయి, ఎక్కడో వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ భజన వినిపిస్తూ ఉంటుందిలే. ఇది అవును అవును ఇది 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 ఒకళ్ళు ఒక కోరికతో చేశారని అనుకునేందుకు వీల్లేదు. ఇది ఒక రకంగా సంఘ సేవ అని కూడా చెప్పొచ్చు దీన్ని. సంఘంలో నిద్రలేస్తున్న వాళ్ళని వాళ్ళ 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 చెవిలో ఈ భగవత్ నామ స్మరణని చొప్పించి వాళ్ళని ఒక రకంగా ధన్యులను చేసే ఇది ఒకటి. వాతావరణం కూడా, వాతావరణంలో కూడా చక్కటి వాతావరణం వస్తుంది నగర సంకీర్తనలు. కాబట్టి ఇప్పుడు దీనికి ఇప్పుడు మూడింటికి ఒకే రకమైన ఫలితం ఎట్లా ఉంది? ఉండదు, లేదు కదా. ఒకదానికి ఒక్కొక్క విశేషం. అంతే. దీనికేమో వీళ్ళు చేసింది ఏమిటయ్యా అంటే వాళ్ళు దానికి కూడా కోరికతో చేసినా, ఇప్పుడు నిస్వార్థంగా చేసినా, వాళ్ళ గానామృతంతో భగవంతుని మెప్పించి దర్శనం భాగ్యాన్ని అందుకోవాలని చెప్పి వాళ్ళు చేస్తున్నారు భజన పాటల వాళ్ళు. నగర సంకీర్తనకు వచ్చేటప్పుడు స్వామి చెప్పింది ఏంటంటే మొత్తం అందరికీ ఇది మన గ్రామ సేవ అని. అవును, అది ఒక రకమైన దాన్ని ఏమిటి చెప్పాను ఇప్పుడు, వాతావరణ శుద్ధి చేస్తూ ఒక రకమైన సంఘ సేవ అని చెప్పాలి. ఒక రకంగా అందరినీ ఆ రకంగా మేల్కొల్పి వాళ్ళని ఆ రకంగా వాళ్ళు తరించేందుకు మార్గంగా ఈ నాగర సంకీర్తనలు అనేవి ఇలాంటివన్నీ బాబా గారు పెట్టారు. కాబట్టి మూడింటికి ఒకే ఫలితం వస్తుందని అనుకోకపోయినా వేటికి వాటికి ఫలితం అయితే తప్పకుండా వస్తుంది. అవును. అది ఇప్పుడు దానికి సంబంధించి అంటే ఏమన్నా పాట గాని పద్యం గాని భగవంతుడికి సంబంధించి ఇప్పుడు ఇంతకీ వీటిని అన్నిటినీ ఎట్లా చేయాలి? అసలు ఊరికే పూజ చేయంగానే, పాట పాడంగానే, నగర సంకీర్తన చేయంగానే కూడా కాదు. ఆ మనిషి స్వభావం ఎట్లా ఉండాలి? చేస్తున్న మనిషి స్వభావం సత్యధర్మ ప్రేమ శాంతులు లేకున్న విద్యలన్నీ నేర్చిన విలువసున్నా. బాబా గారు చెప్పిన పద్యాలు ఇవి. సత్యధర్మ ప్రేమ శాంతులు లేకున్న దాన ధర్మాల సార్థకత సున్నా. సత్యధర్మ ప్రేమ శాంతులు లేకున్న బహుళ సత్కార్య లాభంబు సున్నా. సత్యధర్మ ప్రేమ శాంతులు లేకున్న పదవుల నేలిన ఫలము సున్నా. మన సనాతన ధర్మహర్మ్యంబు నిలువ గుణములివి 4 పునాది గోడలప్ప. ఈ సత్యధర్మ శాంతి ప్రేమలు అనేవి మన ధర్మానికి పునాది గోడలు లాంటివి. ఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతు సాధు సద్గుణ గణ్యులవు సభ్యులారా అంటూ బాబా గారు చెప్తారు. కాబట్టి అవును, మంత్రోపాసన చేస్తున్నారు, మనసు కంట్రోల్ లేనప్పుడు చేసి ప్రయోజనం ఏముంది? ఆ మంత్రం అక్కడ చేసేసి ఇప్పుడు ఆవిడ చెప్పినట్టుగా యువతలకు వచ్చి అధర్మ ప్రవర్తన చేస్తున్నప్పుడు ప్రయోజనం ఏముంది? కాబట్టి ఏ మంత్ర సాధన చేసినా, ఏ కోరికతో చేసినా, ఏ పాడినా, నామస్మరణ చేసినా, ఏం చేసినా మనిషికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణాలు ఇవి. వీటితో సాధన చేసినప్పుడు భగవంతుని అనుగ్రహం ఎవరి కోరికలు వాళ్ళకి తప్పకుండా తీరుతాయి. దీనికి మరి వెనకటి పెద్దవాళ్ళు ఇంత పెద్ద సాధనలు వాళ్ళు చేయకపోయినా పాటల ద్వారా ఎట్లా మనం సాధించాలి, సాధన చెయ్యాలి అన్నదాన్ని మా అమ్మ కూడా 83 సంవత్సరాలు బతికింది. అప్పుడు దాకా ఈ పాటలు పాడుకుంటూ ఉండేది, రోజు పాడుకుంటూ ఉండేది. అక్కడి నుంచి నేర్చుకున్న పాటలు ఏవి మాకు. పాడండి తొందరగా. పరమాత్మ సేవింపుడి అనుదినమును పరమా సత్యముగనుడి సరచి జదళమున గల బిందులట్టుల మీ జీవనము స్థిరమని అనుకోక పరమాత్మ సేవింపుడు. ఏమిటి, తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి గాని ఇదే శాశ్వతం అనుకోకుండా ఉండండి అని చెప్పేది. మొదట బాల్యమునందున ఏమిరుగాని మూఢులమై ఉంటిమి,
పిదప యౌవనమున మదమున తిరిగి తిరిగి ముదిసి కదలాలేక ముక్తి సాధింతుమే పరమాత్మ సేవింపుడి అనుముదినమును పరమాతత్వముగనుడి ఎన్నో చెప్పగ నేటికి నిరతము మన కన్నులవడు దానికి మన కళ్ళలో కనబడుతున్నాయి జరుగుతున్నవన్నీ చూస్తున్నాం మనం. అవును. నిన్న చూసిన వాడు నేడు కానగారాడు పుణ్యమెప్పుడో చేయబోదు ఊనుదమనుకోక పరమాత్మ సేవింపుడి అనుదినమును పరమాతత్వముగనుడి కారుణ్యమయుడతడు చిద్రూపుడా శూన్యుడు నిత్యుడు కురిమితను గొల్చు వారల నెల్లను చెరదీసి మనలా చేబట్టి రక్షించు పరమాత్మ సేవింపుడి అనుదినమును పరమాతత్వముగనుడి పరమాతత్వముగనుడి. ఈ పాట మా అమ్మ పాడుతూ ఉండేది. ఇది మరి నిత్యము సాధన చేసే ఉపదేశాన్ని చేస్తున్న పాట ఇది. అవును. అంటే ఏదో అనిపించింది పాడినవా అన్నట్టు కాకుండా చేస్తున్న ప్రతి విధానాన్ని అందులో అంటే గుర్తు చేసుకుంటూ స్వామివారి గురించి అన్ని అందులో కలిసేటట్టుగా పాట. అంటే ఎంత అర్థం ఉందో దాంట్లో. ముందు చిన్నతనంలో ఏమీ తెలియదు, యవ్వనంలో ఇలాంటివి చేయాలని తెలియదు. ఏదో పెద్దవాళ్ళు అయిన తర్వాత చేయొచ్చు. ఇప్పుడు కొంతమంది ఉంటుంటారు ఇప్పటి నుంచి ఎందుకు గుళ్ళోకి వెళ్ళటం లే, పెద్ద అయిన తర్వాత చూసుకోవచ్చు రామకృష్ణ లేని ఎప్పుడు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది. అంతే కదా. ముందు ఇప్పుడు దీనికి ఒక కథ కూడా చెప్తారు. మరి ఓ సేటు 4 పిల్లలు ఉంటారు. అప్పుడు వాడికి ఆస్తిపాస్తులు అన్నీ అప్పచెబుతాడు. చివరి దేశ వస్తుంది వాడికి. అది వాడి చేత ఏమిటంటే వాడు ఎంతసేపు పోతూ కూడా కొడుకుని నీ వ్యాపారాన్ని వదిలి వ్యాపారం అక్కడ కొట్టులోంచి ఎందుకు వచ్చావు నువ్వు, ఆ కొట్టు వదిలిపెట్టి వచ్చేందుకు ఇట్లా యావలో ఉంటే వీళ్ళు ఎట్లా అయినా సరే వాడి చేత నారాయణ అనిపించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తే అనడు. చివరికి నారపీచులు గోగునారలు వస్తూ ఉండేవి అప్పుడు అప్పట్లో. ఇప్పుడు కూడా వస్తాయిలే, తాళ్ళు అవి పేరుతూ ఉంటారు. అవన్నీ వచ్చావి. అవే కొబ్బరి పీచులు, గోగునారని అట్లాంటివి. ఒక నార తీసుకొచ్చారు. అప్పట్లో అణాలు అనేవాడు. అణాలు, బేడలు, పావలాలు, డబ్బులు, చిల్లర్లు, అర్ధన, పైసా, అర్ధన, కాని, బేడ, అణ, పావల, ₹1 రూపాయి ఇట్లా ఉండేవి. అందుకని ఒక అణా తీసుకొచ్చాడు. నారాయణ ఇది నారాయణ అంటాడేమోనండి. అది పీచు ఇది అణ అన్నట్టు వాడు. దరిద్రం చూడండి ఎట్లుందో. అట్లాగే మరి మొదటి నుంచి సాధన లేనిది ఆ వేటకి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది అనిపించాలని చూసినా రాదు. అందుకని మొదటి నుంచి కూడా ఇలాంటి సాధనలు చేసి తరించండి అని చెప్తూ నీతిని బోధించే పాటలు పూర్వపాటలు అది. అవునమ్మా. కానీ మీకు నిజంగా భలే గుర్తుందమ్మా ఇన్నాళ్ళు ఈ పాట, మీ అమ్మగారు పాడిన పాట ఇవన్నీ ఎక్కడైనా రాసి పెట్టుకున్నారా లేదంటే ఇక్కడ స్టోర్ చేశారా? మా అక్క చెల్లెళ్ళందరం కాస్త ఇదే మార్గంలో ఉన్న వాళ్ళమే. 5 అక్క చెల్లెళ్ళు. అందరి దగ్గర కొంతమంది కొన్ని రాసుకుని, కొంతమంది కొన్ని రాసుకుని. ఇప్పుడు నా దగ్గర లేనిది ఏదైనా ఒక దానిలో చిన్న ముక్కలు ఏదనుకో పాట శాంతం కాదు కదా. ఒకసారి ఏమైంది అక్కడ ఏ ముక్కు చెప్తే మా చెల్లెల పుస్తకంలో చూసి చెప్తుంది. ఈ రకంగా మాకు అందరికీ అదే బాబా గారి ఆర్గనైజేషన్లో ఉండి భజనలు కానీ పాటలు కానీ, తిరుపతి చెల్లెలు అయితే మన కచేరీలే చేస్తూ ఉంటుంది. అన్నమాచార్య ప్రాజెక్ట్ నుంచి, టీటీడీ దేవస్థానం నుంచి కచేరీలు చేస్తుంది. అది మిగతా అందరం ఏదో స్వామి దీంట్లో ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఇవన్నీ అప్పటి నుంచి రాసి పెట్టుకున్నాం. ఆ రాసి పెట్టుకున్న వాటిని ఇప్పుడు ఉపయోగించింది. నాకు అది సంతోషంగా ఉంది. ఎప్పటి నుంచో ఈ పాత పాటలన్నీ ఎవరికి వినిపించినా ఎట్లా వినిపించాలి, ఎవరు వింటారు, ఇప్పుడు ఇవన్నీ ఎట్లాగని తప్పన పడేదాన్ని. ఆ పాటలు చక్కగా ఇప్పుడు నాకు ఇంకా తత్వాలు కూడా ఉన్నాయి. అలాంటివన్నీ ఉన్నాయి చక్క మన కార్యక్రమానికి. అన్ని మాట్లాడుకుందాం అమ్మా నిదానంగా ఒక్కొక్కటి. సంతోషం అమ్మా. ధన్యవాదాలు. మంచిదమ్మా.